వెళ్ళను నేను. వద్దు, వెళ్ళను. అమ్మా, మళ్ళీ అదే కల. ఈసారి ఎవరికి అమ్మేశారు మీ వాళ్ళు నిన్న? మళ్ళీ అదే కళ, అదే మనుషులు. ఎందుకు మళ్ళీ అదే అదే ఆలోచిస్తావు? నేనున్నానుగా, నిద్రపో. నన్ను పెళ్లి చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా. చేసుకుంటా లేవే. ఈ టైంలో ఎవర్రా బాబు? ఏంటక్క సేపురా కస్టమర్ వచ్చాడు రా. లేదక్క, నిద్రపోతుంది. ఇప్పుడు కుదరదులే. అరే కాసేపు కదరా. కస్టమర్ అంటే వచ్చాడు. సరే రమ్మను. ఈ టైంలో ఏంటో. సరే నువ్వు బయటికి రా. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. హలో సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి. డాన్స్ క్లాస్ అయ్యాక కాల్ చేస్తాను. ఇక్కడికి వస్తావా? ఏమైనా ఇంపార్టెంటా? ముందురా, తర్వాత మాట్లాడుకుందాం. సరే వస్తాను. ఇప్పుడేంటి వదిలేస్తున్నావా? బ్రేకప్పా నీ? చంద్ర ప్లీజ్ లీవ్ మీ అలౌన్. ఇంకా మన ఇద్దరికి సెట్ అవ్వదు. అయినా మీ అమ్మాయిలకు అలవాటే కానీ ఫస్ట్ ఒకరిని లవ్ చేస్తారు, ఆ తర్వాత వేరే వాళ్ళతో తిరుగుతారు, ఇంకెవరినో పెళ్లి చేసుకుంటారు. అయినా ఎంతమంది లైఫ్ తోటి ఆడుకుంటారే పిచ్చిన. చంద్ర ఫస్ట్ థింగ్, అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. అని నువ్వు మెన్షన్ చేసినట్టు నేను ఒక్కరిని లవ్ చేసి ఇంకొకరితో తిరిగి ఇంకెవరినో అసలు పెళ్లి చేసుకోను. అయితే ఇప్పుడు ఏంటి? చెప్తే గానీ అర్థం కాదా? బ్రేకప్ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను కూడా ఇప్పుడే చెప్తున్నా, విను. మళ్ళీ అడక్కు. ఇది విన్నాక మళ్ళీ నాకు కనపడకు. ఎవరైనా ఒకరిని ఎందుకు ప్రేమిస్తారు? వాళ్ళ అందాన్ని చూసి కావచ్చు, వాళ్ళు నచ్చి కావచ్చు, వాళ్ళ డబ్బు చూసి కావచ్చు. కానీ నేను మాత్రం నన్ను నమ్మి నన్నులా ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తాను. ఇప్పుడు నువ్వు అలా లేవు. నువ్వు అలా లేనప్పుడు నేను నీతో ఉండలేను. నన్ను వదిలే చంద్ర. సరేనే, వదిలేస్తా. ఆ తర్వాత కూడా వచ్చేవాడు నాలుగనే ఉంటే అప్పుడేం చేస్తావు? నేను మళ్ళీ ప్రేమిస్తే కదా అప్పుడు చూసుకుందాం. ఇంకా నువ్వు అన్నీ మూసుకొని నీ పన్ను చూసుకో. Love you. Good night. లవ్ యూ టూ. జయ్, నీతో కాస్త మాట్లాడాలి. పొద్దునే మాట్లాడదాం. నీతో పడుకొని నిద్ర వస్తుంది.
గుడ్ నైట్. లవ్ యూ. లవ్ యూ. జై. పెళ్లి వరచు టైం అయింది. ఈ కారు ఒకటి అడ్డంగా ఉంది లోపల రావడానికి. ఎవరన్నా తీస్తే బాగుండు. నేను తీస్తాను అన్న. ఆ? హ, నీ మొహానికి కారు తీయడం కూడా వచ్చా? అయినా నువ్వు రెడీ కాలేదేమిటి? ఏమే ఏంటండి? అమ్మాయిని రెడీ చేయవే, పెళ్లి వరచే టైం అయింది. అబ్బా నువ్వు రావే, నీకెందుకు ఇవన్నీ? రా. ఇలా క్యాబ్లో వెళ్లే బదులు హాయిగా కారు కొనొచ్చు కదరా. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళొచ్చు. అబ్బా మీరు ఊరుకోండి. చూడు నాన్న, కారు కొనడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఇప్పటికే ఈఎంఐలు కట్టలేక, ఇంటి ఖర్చులు చూసుకోలేక, క్రెడిట్ కార్డ్ బిల్స్ క్లియర్ చేసుకోలేక నానా. ఇప్పుడు కొత్తగా కారు కొనాలంటే నా 2 కిడ్నీలని ఇడ్లీలు అమ్మినట్టు అమ్మేయాలి. అమ్మేయమంటావా? అబ్బా వద్దులేరా, క్యాబే బాగుంది. క్యాబ్ అయితే పైగా నడపాలి, అదనపు ఖర్చులు కూడా. మా సంగతి సరే కానీ కనీసం నీ పెళ్ళయ్యాకైనా కనీసం నీ పెళ్ళాం కోసం కారు కొంటావా లేదా అది చెప్పు. నాన్న ఒక్కసారి రియాలిటీలోకి వచ్చి ఆలోచించు. క్యాబ్ అనుకో 300తో అయిపోద్ది. అదే నేను కారు తీసుకున్నా అనుకో, నెల నెల నేను వాడినా వాడకపోయినా 30,000 ఈఎంఐ కట్టాలి. 300 నయమా 30,000 ఈఎంఐ నయమా? 300 క్యాబ్ అయినా అయినా నేను అడిగిన క్వశ్చన్ అది కాదు నానా. ప్రస్తుతం మనం ఉన్న స్తోమతికి కార్ అనేది నేను భరించలేను. ఇక ఫ్యూచర్లో పెళ్ళం వచ్చిన తర్వాత అవసరమైతే అప్పుడు చూద్దాం. నన్ను కంట్రోల్లో పెడితే నేను అస్సలు పెళ్లి చేసుకొని చెప్తున్నా. అయినా నన్ను కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే అమ్మాయిని కాదని మీ ఆయనకి తెలీదా? వసే నువ్వు ఇలానే మాట్లాడితే ఆ వచ్చినవాడు కూడా ఇటు రాకుండా వచ్చిన దారినే వెళ్ళిపోతాడు. వస్తే వచ్చారు, పోతే పోయారు. అయినా వస్తే నాకేంటి, పోతే నాకేంటి? వసే మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇదంతా కాదమ్మా, బాగా చదువుకున్నా, మంచి జాబ్ ఉంది. ఈ పెళ్ళిగిల్లి జాంతానహి. మీ అబ్బా కూతుళ్ళు ఏమైనా చేసుకోండి, నా పరిస్థితి ఎలా తయారైందంటే ముందు కొయ్యి వెనక నొయ్యిలా తయారైంది. ఇప్పుడు అనిపిస్తుంది ఎవడొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటే బాగుండు అని. ఇలా మీ గురించి ఆలోచించుకుని ఉండాల్సింది. అయినా ఒక డిసిషన్ తీసుకొని వచ్చా కదా, ఏం చేస్తాలే. ఏంటో ఆ డిసిషన్? మా అమ్మ నాన్నలు చూసినవన్నీ పెళ్లి చేసుకోవాలని. దానికి కట్టుబడి ఉన్నా కాబట్టి ఇప్పుడు పెళ్లి చూపులు కూర్చున్నా. అయినా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటావా? నాకు 18 ఏళ్ళకు పెళ్ళయింది, నీకు ఇప్పుడు 25 దాటే. నువ్వు ఇంకా అమ్మాయిని అనుకుంటున్నావేమో కానీ మన చుట్టాలందరి దృష్టిలో నువ్వు అమ్మమ్మవే. కాబట్టి తొందరగా పెళ్లి చేసుకో. ఇది చాలా మంచి సంబంధం తెలుసా. చేయాల్సిందంతా చేసేసి ఇబ్బంది ఏం లేదు. నీకు నచ్చితేనే చేసుకో, లేకపోతే లేదంట. అయినా మీరు చెప్తే చేసుకోను, నాకు నచ్చితే మాత్రమే చేసుకుంటాను. సార్, ఈరోజు నేను కొంచెం తొందరగా వెళ్ళొచ్చా? ఏమన్నా ప్రాబ్లమా ఆర్ ఎమర్జెన్సీయా? అది ఇంట్లో కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి సార్. మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఇంట్లో పనులు ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తారు కదా. మరి ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది మీకు? పర్మిషన్ ఇవ్వడం కుదరదు, వెళ్ళు. హలో మహా, ఆఫీస్లో అడిగాను కానీ పంపించడం కుదరదని చెప్పారు. నాకు కూడా కొంచెం ఆఫీస్లో లేట్ అవుద్ది. అవునా, సరే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంటికి ఏం కర్రీ చేయమంటావు? గుత్తి వంకాయ చెయ్యి. సరే, గుత్తి వంకాయ కర్రీ ఇంకా ఉలవచారు 2 చేస్తాను. నువ్వు వచ్చేటప్పుడు ఉలవచారుకు సంబంధించి ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చే. సరే, వచ్చేటప్పుడు తీసుకొస్తా. సరేనా? బాయ్. సరే. ఏంటన్నా ఎప్పుడు చూడనట్టు వాచ్ అన్నిసార్లు చూస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఈరోజు కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఎందుకంత అర్జెంట్? ఈరోజు మా పెళ్లి రోజురా. ముందుగా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. ఈలో బాస్ వర్క్ ఇచ్చాడు. నువ్వు ఇలాగే వర్క్ చేస్తుండన్నా, ఆడలాగే ఇస్తుంటాడు. ఆడికి నీ మీద ఏదో కోపం ఉందన్న. నాకు తెలిసి ఆఫీస్లో వర్క్ చేసేవాడు నువ్వు ఒక్కడవే అన్న. నువ్వు మాత్రం వర్క్ ఆపేసావు అనుకో, మిగతా వాళ్ళంతా షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. ఓసారా అని చూడు,
ఆఫీస్కి వచ్చిన కొత్తలో కొత్త బిర్యానీ ప్యాకెట్లా ఉండేవాడు. ఇప్పుడు చూడు ఎలా అయిపోయాడు. ఇలాగే వర్క్ చేసావనుకో నువ్వు కూడా అలాగే అయిపోతావన్నా. అలా అని ఆఫీస్లో వర్క్ ఎవరు చేయరా అంటే అది కాదు, చేస్తారు. కానీ వాళ్ళకి చెయ్యాలనిపించినప్పుడు చేస్తారు. కానీ ఆడు మాత్రం వర్క్ నీకే ఇస్తాడు. అసలు ఆడికి నీకు మధ్యలో ఏం జరిగిందో మాకు ఇప్పటికీ తెలియదు అన్న. అదంతా పెద్ద స్టోరీ లేరా. సరేరా, టైం అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ అన్న. థ్యాంక్ యూ. అన్న అయిపోయిందన్న. ఏమైంది? కెన్ ఐ? ఓ సరే. థ్యాంక్ యూ. అమ్మతో తెరిపింది సారా. రే సాకేత్, ఐ లవ్ యూ. అడుగుతున్నావా? నువ్వు చెప్తావు, నాకు తెలుసు. ఓకే. సో 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 ఈరోజు నీ ప్రపోజల్ డే రైట్? నువ్వు నాకు ప్రపోజ్ చేసే కంటే ముందు నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఇందులోంచి ఒక చిట్టి తీయాలి అండ్ నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నేనే నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వే నాకు సర్ప్రైజ్ ఇచ్చావు. నేనేం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లీలా. సరే వెయిట్, నువ్వు ఇందులోంచి ఒక చీటీ తీసే కంటే ముందు ఒక కండిషన్. ఓకే. నేను అడిగే క్వశ్చన్స్కి నిజం చెప్పాలి, నిజాయితీగా ఉండాలి, నిక్కచ్చిగా మాట్లాడాలి. ఓకే. నిక్కచ్చిగా మాట్లాడాలి. అయితే మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం జరిగిందో చెప్పు. సరే. అసలు నేను ఈరోజు ఇక్కడ ఇలా ఒంటరిగా ఎందుకున్నాను నాకే తెలియదు. అయినా ఒంటరిగా ఉండడం అంటే లోన్లీగా ఉండడం కాదు, అలోన్గా ఉండడం. ఓ మై ఇలాన్ మస్క్. హలో, అసలు ఎవరు నువ్వు? సంబంధమే లేకుండా నాకు నాన్ సింక్లో లిప్ సింక్ ఇస్తున్నావు. ఎవరికి ఏమవుతారు, ఎవరికి వారే యమునా తీరే, దారే మారే చెలిమే చేరే నీలో ప్రేమే. వాట్ ద ఫక్? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? అర్థం, పరమార్థం, పరమానందం, ఓ మై బ్రహ్మానందం. కాస్త అర్థమయ్యేలా మాట్లాడతావా ప్లీజ్? లైఫ్ అంటే మనకి నచ్చినట్టు ఉండడం, నచ్చింది చేయడం అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా మాత్రం ఉండం. మన లైఫ్ పక్కనోడి చేతిలో పెట్టి మనం ఏమన్నా చేస్తే వాడేమనుకుంటాడో అని చెప్పి అదే బ్రతకడం అని బ్రతికేస్తూ ఉంటాం. అలా ఉండద్దు అనుకుంటా చాలాసార్లు లైఫ్లో, కానీ ఎప్పుడూ అలా లేను. ఈ రోజు ఇన్స్టెంట్ తర్వాత నా లైఫ్లో నాకు నచ్చింది చేస్తా, నచ్చినట్టుంటా. ఎవరేమనుకున్నా నాకు ఫరక్ పడదు. వెయిట్, నీకు బ్రేకప్ అయింది కదా? నీకెలా తెలుసు? నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుందిలే. నువ్వు నీ నాన్ సింక్ మాటలు. అసలు ఇంతకీ నువ్వెవరు? నాకు బ్రేకప్ అయిందని నా బాధలేవో నా లోపల ఉన్నవి నాకు చెప్పుకుని బాధపడుతుంటే మధ్యలో నీ గోలేంటి? హలో, నేనేం మధ్యలో రాలేదు, స్టార్టింగ్ నుంచున్నా. అయినా నా బాధ ఏదో నేను పడుతుంటే నువ్వు మాట్లాడే మాటలకు రియాక్ట్ అయినంతే. నీకేమైంది?
బ్రేకప్ హలో ఊరుకో, నేనేం చేయను. ఊరుకో, ఎవరైనా చూస్తే నేనేదో చేశాను అనుకుంటా. నేనే వేడవట్లేదు. అవునవును, నీలా సాకేత్. హే వైరల్ వయ్య మనోరమ్మ, ఒళ్ళు కాలిపోతుంది. పద హాస్పిటల్కి వెళ్దాం, పద. లే ఏమంటున్నారు సిలకలూరు పాపలు? ఎవరైనా ఉంటే పంపించవచ్చు కదా. బాబు మీ అంత పెద్ద కాదే, ఏదో చిన్న చిన్న పల్లెటూరు పాపలు వస్తుంటారు అంతే. పల్లెటూరు సరికే ఇప్పుడు అంతా. నన్ను బయటికి తీసుకెళ్తావా? బయటికా? బయటికే. ఎందుకు? ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అందుకు. సిలకలూరు బేట సర్లే, నేను చూసుకుంటాను. సిలకల గురించి నేను వెళ్ళి అక్కనే కనుక్కొని వస్తా. ఇక్కడ ఉండు. అక్క, ఏంట్రా? మనోరమ్మ బయటికి తీసుకెళ్ళమంటుంది అక్క, బోర్ కొడుతుందంట. కస్టమర్లు వచ్చే టైంలో బయటికి ఎందురా? అలా కాదక్క. ఏమంది? ఏమంది? వద్దంది. ఛీ, ఎప్పుడు ఇంతే. ఇంట్లోంచి ఎప్పుడు బయటపడతానే ఏంటో. ఎలా మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇలా మాత్రం పుట్టకూడదురా. వచ్చే జన్మలో అయినా మంచి ఇంట్లో పుట్టాలి, మంచి అమ్మ నాన్నకు పుట్టాలి, బాగా చదువుకోవాలి. అనుకుంటావు, అనుకోవడానికి ఏదైనా 100 అనుకోవచ్చు, కానీ అది మన రాతల్లో రాసి పెట్టి ఉండాలి కదా. అదే నిజమేలే. సరే గాని మనం పెళ్లి చేసుకుందాందా? చేసుకుందాంలేవే, టైం వచ్చినప్పుడు. ఎప్పుడు అదే అంటావు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకు ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకో. ఇప్పుడు అలా పెళ్లి చేసుకునేది ఏమున్నాయని ఇక్కడ? ఇదిగో తాళి కట్టు. ఏంటి పిచ్చా నీకు? తాలిబట్టు పట్టుకుని తిరుగుతున్నావు నువ్వు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఓ బాజా లేదు, భజంత్రి లేదు, గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటే. నాకు ఈ గ్రాండ్ బ్యాండ్ ఏం అవసరం లేదు. నాకు తాళి కట్టు చాలు. నువ్వు నన్ను మంచిగా చూసుకుంటావు, అది మాత్రం నాకు తెలుసు. నీకెట్టా చెప్పేది? వినిపించుకోవా నువ్వు చెప్పింది? నువ్వు కూడా నన్ను వదిలేస్తున్నావు కదా. నేను అందరిలాగా వదిలేసేవాడిని కాదు, అర్థమైందా? ఇంకెప్పుడు అలా మాట్లాడు. చచ్చా దో చాయ్. ఓ అక్కడ పెట్టాను, తీసుకో. ప్రాక్టీస్ బాగా జరిగింది కదా? అవును, కానీ చాలామందికి నా గిటార్ వాయించడం కంటే నీ డ్యాన్స్ పర్ఫార్మెన్సే నచ్చుతుంది. నాకు మాత్రం నువ్వు గిటార్ వాయించడమే చాలా నచ్చింది. నువ్వు అంత బాగా ప్లే చేసి ఉండకపోతే నేను అంత బాగా పర్ఫామ్ చేసేదాన్ని కాదు. మా అమ్మ తర్వాత నువ్వే నేనేం చేసినా నచ్చిందని చెప్పిన మనిషివి. అమ్మతో పోల్చావు, అది చాలు. అది కాదు, సీరియస్గా ఒకటి అడుగుతా, చెప్పు. అడుగు. ఐ లవ్ యూ. అడుగుతా అని చెప్పి ప్రపోజ్ చేస్తావేంటి? నువ్వే అన్నావుగా ప్రపోజ్ చేశా అని చెప్పి, అందుకే ప్రపోజ్ చేశా. దానికి ఆన్సర్ చెప్పు. నా ఆన్సర్ నీకు తెలుసు. అబ్బా, ఎప్పుడు చూసినా తొక్కలో ఫ్లాష్ బ్యాక్ ఒకటి చెప్తావు. చూడు కడలి, అందరికీ ఒక పాస్ట్ ఉంటుంది. ఎంతసేపు అని దాన్నే పట్టుకుని ఊగులాడుతుంటాను చెప్పు. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అది కాదు. ఏది కాదు? వాడెవడో నిన్ను అడ్మిట్ చేయలేదంట, దానికి నువ్వు బ్రేకప్ చెప్పావంట. అది కూడా కాదు. అరే నువ్వు ఆగు, నన్ను చెప్పనివ్వు. అయినా నిన్ను లవ్ చేశాక ఎవడైనా అర్థం చేసుకోకుండా ఉంటాడా? ఒక్కవాడు తప్ప. మనం లవ్లో ఉంటే నేను అర్థం చేసుకోవడం ఏంటి? నా అడ్రినలైన్ రష్ ఆశ్చర్యపడేలా అడ్మైర్ చేస్తా లైఫ్ లాంగ్. ప్లీజ్ నా లవ్ని యాక్సెప్ట్ చేయవా? అదే నేను చెప్తుంటే నువ్వు నన్ను చెప్పనివ్వట్లేదు. అవునా?
నాకు నువ్వంటే ఇష్టమే సూర్య. యాహూ చాచా, ఈరోజు చాయ్ పార్టీ నాదే. కడలి నాకు పడిపోయింది రోయ్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఈ లైఫ్ ఏంటో, నేనేంటో, నా వర్క్ స్ట్రెస్ ఏంటో అని. నువ్వేంటో, నేనేంటో, ఈ ఆఫీస్ ఏంటో, వీకెండ్ వస్తే ఈ 4 గోడల మధ్యలో ఉండడం ఏంటో. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. అదే కదా నేను చెప్పేది. అదే ఏంటి? చెప్పినా నీకు అర్థం కాదులే. ఇప్పుడు రొమాన్స్ అవసరమా? పొద్దు నుంచి చూస్తున్నా, ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడుతున్నావు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. పోనీ అర్థం చేసుకుందామని ట్రై చేస్తుంటే నీకు చెప్పిన వేస్ట్, అస్సలు అర్థం కాదంటున్నావు. అందుకే ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసైనా సరే తెలుసుకోవాలి అంటావు అంతే. చెప్తే అర్థం చేసుకోవని తెలిసినా అర్థం చేసుకోవడం అని చెప్తున్నా చూడు, అది నా తప్పు. అలిగినవని అర్థమవుతుంది, కానీ ఎందుకు? వదిలేస్తే బట్టలు ఆరేస్తా, లేకపోతే నువ్వు నేను వెళ్ళడానికి, ఆఫీస్ వెళ్ళడానికి బట్టలు లేవు. సరే పో. ఏం చేస్తున్నావు అసలు? ఇంట్లో నో స్మోకింగ్ అని చెప్పాను కదా. నీకు కూడా ఎన్నోసార్లు చెప్పా, ఏదైనా అడిగినప్పుడు దాచకుండా సమాధానం చెప్పాలని. నువ్వు చెప్తున్నావా? ముందు స్మోకింగ్ మానే, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం పదా. చెప్పు నేత్రవతి, వాట్స్ యువర్ ప్రాబ్లం? చాలా పనులున్నాయి, అవి చేస్తూ మాట్లాడుకుందామా? పద మరి. హెచ్చి ఎప్పుడు అదేనా? మరి మనము కాలేజ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక మ్యాజిక్ మూమెంట్ ఉండేది, అది ఈ మధ్య మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది జయ్. అదేంటి? నేనంతా బాగానే ఉన్నా కదా, పొట్టగిట్ట కూడా ఏం రాలేదు. మననే జిమ్లో జాయిన్ అయినా, డైట్ మెయింటైన్ చేస్తున్నా. హెచ్చి అది కాదు, నేను నీ పర్సనాలిటీ గురించి, లుక్స్ గురించి మాట్లాడట్లేదు. మరి వదిలేసి, నీకు చెప్పిన అర్థం కాదులే. బావగారు బాగానే మెలుగులు తిరుగుతున్నారేంటో. మెలికలు తిరగటం కాదండి, సోఫా కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా పర్లేదండి, నాకు అడ్జస్ట్ అవటం అలవాటే. పెళ్ళయ్యాక కొత్త సోఫా కట్నం కింద పెట్టేస్తాంలేండి. అయ్యో, కట్నం అది ఏం వద్దండి. ఏడ్చావులే. చూడండి, మా వాడు ఈ మధ్య సినిమాలు చూసి కాస్త చెడిపోయాడు. అప్పుడప్పుడు తనే హీరోలా ఫీల్ అయ్యి ఇలాగే కాస్త ఆదర్శంగా మాట్లాడతాడు. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకులేండి, తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? సరేనండి. సరే. ఒక్క నిమిషం, అమ్మాయిని పిలుస్తానండి. తీసుకురండి. ఏమిటే, ఇంకా రెడీ కాలేదా? వాళ్ళు వచ్చేసారు. వారితో ఆడపిల్ల మాట్లాడమ్మా. ఆడపిల్ల కాకపోతే మగాళ్ళ మాట్లాడుతానా ఏంటి? ఇదిగో ఇదే, ఈ పొగరు లేకపోతే చాలు తల్లి. భగవంతుడు నాకు ఆడపిల్లకు బదులు మగపిల్లని పుట్టించినా బాగుండేది. ఖర్చులు తప్పేవి, జేబుకు చిల్లులు తప్పేవి. విన్నావుగా, కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏమిట్రా మోషన్ పట్టుకున్నట్టు బిగుసుకుపోయావు? అమ్మాయితో ఏదో ఒకటి మాట్లాడు. నాకు కాస్త నిల్చోవడం ఇబ్బందిగా ఉంది, నేను కూర్చోవచ్చా? అయ్యో పర్వాలేదు, కూర్చోండి, దానికి నా పర్మిషన్ ఎందుకు? ఏం మాట్లాడుతున్నానా? అంటే మా నాన్నగారు కొంచెం అమ్మాయిలా మాట్లాడమన్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. అంటే మా అమ్మాయి కొంచెం పర్వాలేదు, మీరు మీకు నచ్చినట్టే మాట్లాడండి. అయితే మనం మేడ మీదకి మాట్లాడుకుందామా? ఓకే, ఆపండి. మీ అందరి వల్లే నాకు ఈరోజు బెస్ట్ ఎంటర్ప్రైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఒకవేళ మీరందరూ రౌండ్ ద క్లాక్ పనిచేయకపోతే నాకు అవార్డు వచ్చేది కాదేమో. ఈ సందర్భంగా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీకు విషయం చెప్తా. మన పుట్టుకలోనే రేసు ఉంది, అర్థం కాలేదా? లెట్ మీ టెల్ యు వన్ థింగ్, మనమంతా అదే కదన్నా. నువ్వు, నేను, వీడు ఎవరు? స్పర్మ్ సెల్స్. కంగారు పడకండి.
సికింద్రాబాద్ ఫర్టిలిటీ సెంటర్లో పనిచేసేవాడు అన్న, తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. మనం ముందంజలో ఉండి గెలిచి వీఆర్ ద బెస్ట్ వన్స్ అని ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళం. ఆ రోజు ఆ రేస్ లో గెలవకపోతే ఈ రోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో. సో పుట్టడానికే ఇంత పెద్ద రేస్ గెలిచిన మీకు లైఫ్ ఒక లెక్క. కాబట్టి యంగ్ మ్యాన్, బీ ద బెస్ట్ ఇన్ యువర్ ఓన్ రేస్. ఈ సందర్భంగా మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు, పొగడాలనుకుంటే పొగడచ్చు, తిట్టాలనుకుంటే కూడా తిట్టచ్చు. నేను మాట్లాడతాను. యా కమ్. వెళ్ళన్నా వెళ్ళు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. రోజు ఆఫీస్కి లేట్గా వచ్చి నెలలో 10 రోజులు లీవులు పెట్టి ఏ పని చేయకుండా ఎంటర్ బటన్ కూడా తెలియని వాళ్ళకి పిలిచి మరీ అవార్డు ఇచ్చినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలా. అసలు కంపెనీ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేశారు చూడు, దానికే కంపెనీ సగం సంకనాకపోవడం కారణం ఇదే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ జాబ్ చేయడం కన్నా బయటికి వెళ్ళి ఏ పునుగులో సమోసాలు అమ్ముకోవడం బెటర్ నాకు అనిపిస్తుంది. ఈసారైనా వర్క్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అవార్డు, ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు? నెక్స్ట్ ఇయర్ అయినా మీకు అవార్డు కాకుండా నాలా కష్టపడిన వాళ్ళకి అవార్డు ఇస్తే మంచిది. థ్యాంక్ యూ. నువ్వు కూడా అన్నారా? ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేయండి, మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు వచ్చింది సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. బాగా తిట్టావు. దట్స్ ఎ గుడ్ వన్. మీరు ఇలాగే ఉండండి, పని చేయకపోయినా పర్లేదు, ఆఫీస్ పైకి రాకపోయినా పర్లేదు. నాకు అవార్డులు వస్తే చాలు. రే మహా, ఏంటి మాట్లాడుతుంటే ఏటో ఆలోచిస్తున్నావు? గెట్ బ్యాక్ టు వర్క్స్. పదన్నా వెళ్దాం. అటన్నా ఎప్పటికీ నిన్ను ఇలానే హ్యాపీగా బాధ పెట్టకుండా చూసుకుంటా కడలి. సూర్యుడు ఉదయించిన అస్తమించిన రావాల్సింది కడలి నుంచే, కలవాల్సింది కడలిలోనే. అలాగే కడలి లోతున చేరే సూర్యకిరణాల్లాగా నిన్ను ప్రేమాంచుల దాకా తీసుకెళ్ళి ఎప్పటికీ నీతోనే కలిసి ఉంటా, నీలోనే కలిసిపోతా కడలి. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అది కూడా ఒంటరిగా వచ్చావా? రా. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ అక్కడ ఉంటావు అనుకుంటే ఇక్కడేం చేస్తున్నావు? వెతికావా? కనిపించాగా, కూర్చో. సరే, ఫోన్ చేసి రమ్మన్నావు. నీకేదైనా వర్క్ ఉంటే చూసుకో సూర్య. సరే, ఏంటో చెప్పు. తిన్నావా? మ్యూజిక్ ప్రాక్టీస్ అయిపోయినాక తినేసా. మరి నువ్వు తిన్నావా? ఆకలిగా లేదు. ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు? ఏమో, మైండ్ బాలేదు. కడలి, నువ్వెప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. కాసేపు బాగుంటే ఇంకాసేపు ఏదోలా ఉంటావు. నీ మూడ్ స్వింగ్స్ అసలు అర్థమే అవ్వవు నాకు. సరే, ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు చెప్పు. నీకేదైనా ఇంపార్టెంట్ పని ఉంటే చూసుకో సూర్య, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదే నేను చెప్పింది. ఇప్పుడు నేనేమనుకుంటానే ఎందుకలా రియాక్ట్ అవుతున్నావు? అంతా నా కర్మ. ఏమన్నావు? కర్మ అని అన్నాను. అది కాదు, ఒంటరిగా కూర్చున్నావేంటి అని అడిగావుగా. నువ్వు రాకముందు కూడా ఒంటరిగానే ఉన్నాను. ఒంటరిగా అనిపించలేదు సూర్య, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నేనున్నా లేనట్టు అంటున్నావా? మన పక్కనున్న వాళ్ళ ప్రెజెన్స్ మాత్రమే తెలిస్తే సరిపోదు, వాళ్ళ తాలూకా స్పర్శ కూడా తెలియాలి. అది నాకు తెలియట్లేదు. నీ చెయ్యవు. ముట్టుకున్నాను, ఇప్పుడు స్పర్శ తెలిసిందా? లేదు, తెలియట్లేదు. పట్టుకున్నాను, పట్టుకున్నట్లేదు, కోపంతో నలిపేస్తున్నట్టుంది. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో కూడా ఇలానే బిహేవ్ చేసేవాడివా? ఇప్పుడు మధ్యలో తనెందుకు వచ్చింది? మధ్యలో తను ఎందుకు వచ్చిందంటావేంటి? నేను రాకముందు నుంచి నీ లైఫ్లో ఉంది కదా. ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు నాకన్నీ నువ్వే. అయ్యో, అలా అంటే ఎలా సూర్య? ఏమో, మళ్ళీ తను నీ లైఫ్లోకి రావచ్చేమో. ఏమో, మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండొచ్చేమో. కోపం రానికి నాకు. కడలి, కావాలంటే ఇదిగో నా ఫోన్ చెక్ చేసుకో. మన లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తననే కాదు, ఇంకే అమ్మాయికి కూడా టచ్లో కూడా లేను. ఏంటే చూస్తున్నావు? నేనేం భయపడట్లేదనా? నేనేం తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? చెక్ చేసుకో. పాస్వర్డ్స్ అన్నీ కూడా నీకు బాగా తెలుసు కదా, చెక్ చేయి. బాధగా ఉంది కదా, కోపంగా కూడా ఉన్నట్టుంది.
చూస్తుంటే అర్థమవుతుంది. బాధగా ఉండదా? నా భార్యకి నా మీద ఆ మాత్రం కూడా నమ్మకం లేదా అని. కదా, మనం లవ్ చేసే వాళ్ళకి మనపై నమ్మకం లేకపోతే ఎలా ఉంటుందో నీ చేత చెప్పించాలనే అప్పటి నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నా సూర్య. నాకు నీపై నమ్మకం ఉంది సూర్య. ఇదిగో నీ ఫోన్. నేనేం నీలా కాదు పొసిసివ్నెస్ పేరు చెప్పి ఫోన్ అంతా చెక్ చేయడానికి. కడలి, ఐఎమ్ సారీ. సారీ ఎందుకు సూర్య? నువ్వేం తప్పు చేయలేదే. మహా అయితే ఓవర్ కేరింగ్ పేరు చెప్పి నన్ను ప్యాంపర్ చేస్తావు అంతేగా. పైగా నీకొచ్చే కోపానికి నా పాస్ట్ని తవ్వి తీస్తావు. లేదా నీ ఎక్స్ ఎవరు, ఏంటి, ఎలా, ఎందుకు అని అడిగి ఇబ్బంది పెడతావు. లేకపోతే మళ్ళీ నువ్వే వచ్చి ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంటుంది, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అంటావు. కానీ నువ్వు మాత్రం ఏ టాపిక్ వచ్చినా అక్కడే ఎండ్ చేస్తావు. అప్పుడు నేను బాధపడుతుంటే వచ్చి ప్రేమగా 2 మాటలు మాట్లాడి ఓదారుస్తావు. నువ్వు అన్నావుగా నీ మూడ్ స్వింగ్స్ అసలు అర్థం కావు అని. సేమ్ నాకు నువ్వు చేసిన ప్రతిసారి అలానే అనిపిస్తుంది సూర్య. ఐఎమ్ రియల్లీ సారీ రా కడలి. ఇంకెప్పుడు నేను నీ పాస్ట్ గురించి మాట్లాడను. ఇంకెప్పుడు నేను నా కోపంతో బాధపడేలా కానీ ఫ్రస్ట్రేషన్తో ఏడ్చేలా చేసినా కానీ అస్సలు మాట్లాడను. అలా మాట్లాడితే నేను నీ సూర్యనే కాదు. ఐఎమ్ రియల్లీ సారీ కడలి. ఇంకోసారి పొరపాటును కూడా అలా మాట్లాడను, మాటలు జారును. సూర్య, మీరూరికే సరదాగా అనే మాటలు మీకు చిన్నగా అనిపించచ్చేమో. అది విన్నా మాకెలా ఉంటుందో తెలుసా? గుండెల్లో ఏదో ఇంత పెద్ద రాయి తీసి వేసినట్టుంటుంది. అన్నీ తీసుకోలేం సూర్య. అందులో కొన్నైతే అస్సలు తీసుకోలేం. కడలి, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? పద వెళ్దాం. అవును, ఫోన్ చేసి త్వరగా రమ్మన్నావు. ఏమైంది? అంతా ఓకేనా? నేను ఈయనకి చెప్పాలనుకునేదంతా కలగన్నాననే నిజం ఈయనకు అర్థమయ్యేలా ఎలా చెప్పను? వర్షం పడేలా ఉందిగా, త్వరగా వెళ్దామని రమ్మన్నాను. వెళ్దామా? కడలి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి ఇప్పుడే. ఇప్పుడా? సారీ కడలి, నాకున్న వర్క్ ప్రెజర్స్ని వేరే వాళ్ళ మీద చూపించకుండా నీ మీద చూపిస్తున్నాను. అయ్యో, సారీ ఎందుకు చెప్తున్నారండి? వర్షం పడేలా ఉంది, పదండి ఇంటికి వెళ్దాం. పైగా ఇంట్లో అత్తయ్య మామయ్య వెయిట్ చేస్తూ ఉంటారు. చెప్పిన అర్థంగా. సరే విను, ఇన్ని ఇయర్స్ నుంచి లివిన్లో ఉన్నాం, లవ్ చేసుకుంటున్నాం. కొన్ని రోజులైతే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం. కానీ ఎప్పుడైనా బోర్ కొట్టిందా? బోరా అంటే? అదే, ఎప్పుడైనా నేను బోర్ కొట్టానా? లైక్ ఎప్పటికీ నన్నే లవ్ చేయాలి ఆర్ నా మీద ఇంట్రెస్ట్ పోవడం కానీ అలా ఏమైనా అనిపించిందా? చాచా, అలా ఎందుకు అనిపిస్తుంది? అసలు అనిపించలేదు. బట్ నాకు అనిపించింది. ఏంటి? షాక్ అవ్వకుండా నేను చెప్పేది క్లియర్గా విను. ఇలాంటివి చెప్తే షాకే అవుతారు. ఇంట్రెస్టింగ్ ఎవరు వినరు. కానీ నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పకపోతే మన లవ్కి వాల్యూ ఏముంటుందని అనిపిస్తుంది. అందుకే క్లియర్గా చెప్తున్నా, అర్థమయ్యేలా విను. బ్రేకప్ చెప్తున్నావా? బ్రేక్ కావాలి అంటున్నా. నాకు అర్థం కాలేదు. రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం, వీకెండ్స్ అయితే బయటికి వెళ్ళడం, లేదంటే ఇంట్లోనే ఉండడం. ఇది కాకుండా ఇంకేమైనా చేస్తున్నామో మనం? నాకు బోర్ కొడుతుంది. అన్ని రోజులు కొత్తగా ఉండాలనుకున్న నా మైండ్ సెట్కి రోజు రొటీన్గా ఉంటే నాకు నచ్చట్లేదు జయ్. సో ఐ నీడ్ అ బ్రేక్. సరే, కొన్ని రోజులు ఎటైనా వెళ్దామా? వద్దు, నేను ఆల్రెడీ అలా ప్లాన్ చేస్తేనే లాస్ట్ టైం నీ వల్లే ఫ్లాప్ అయింది.
నువ్వు అక్కడ కూడా వచ్చి ఎంతసేపు వర్క్ లైఫ్ అంటూ నాతో కన్నా నీ ల్యాప్టాప్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నువ్వు ల్యాప్టాప్, వైఫ్ అండ్ హస్బెండ్, నేనేమో మీ మధ్యలో కీప్ అని. మరి నీ చేతిలో ఆ ల్యాప్టాప్ చూసిన ప్రతిసారి ఎంత కోపం వస్తుందంటే తీసి పలగొట్టాలనిపిస్తుంది. ల్యాప్టాప్ అస్సలు పట్టుకోను, నీకు అస్సలు బోర్ కొట్టినాను, నీతో టైం స్పెండ్ చేస్తా, అసలు ఇంట్రెస్ట్ పోనీను. ఆహా, ఇంకా ప్రేమిస్తా, కొత్తగా ప్రేమిస్తా, మళ్ళీ ప్రేమిస్తా, మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తా. ఎలా? లవ్ మీద ఇంట్రెస్ట్ పోయిందన్నావుగా, పోయిన ప్రేమంతా వడ్డీతో సహా అవసరం లేచి చూపిస్తా. ఎలా? సారీ. ఎందుకు? ఇందాక కొంచెం కాస్త ఓవరాక్షన్ చేశా కదా. అయ్యో పర్లేదండి. పర్లేదంటే ఆ? నిజంగా నేను ఓవరాక్షన్ చేశానా కింద? చచ్చా, నా ఉద్దేశం అది కాదండి, ఏదో నార్మల్గా చెప్పాను. నాకు నిజంగానే కింద కూర్చోవడం రాదు. నాకు అర్థమైందండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా సోఫాలో కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ నాకు అడ్జస్ట్ అవ్వటం అలవాటే కాబట్టి సర్దుకుపోయాను. మీరు నాలా కాదని అర్థమైంది, అందుకే మీరు అడగగానే వెంబటే కూర్చోండి అనేసాను. సరే కానీ ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? ఇక్కడ ఫిల్మ్ నగర్లో అపోలో హాస్పిటల్ ఉంది కదండి, ఉంది. అందులో ఒక మెడికల్ షాప్ ఉంది, అది మందే. ఓ అవునా? అవునండి, మన పేరు చెప్తే బిల్ లేకుండా డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. బట్ వై మెడికల్ షాప్? యాక్చువల్గా డాక్టర్ అవ్వాలనుకున్నాను, బట్ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల అవ్వలేక ఇలా మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను. మరి మీరు? నాదే ముందులేండి, అదే గుడి చాకరీ చేసే పని. అంటే ఈ 9 to 5 జాబే కదా? అదేలేండి. సరే కానీ ఇది కాకుండా ఇంకేం చేస్తుంటారు? రీల్స్ చేస్తుంటాను. రీల్సా? అంటే ఖాళీగా ఉన్నప్పుడు అలా ఇన్స్టాగ్రామ్లో ఏదో టైంపాస్కి. ఏది నాకు చూపించి కాస్త. మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి. అబ్బా చూపించండి. ఇదిగోండి. మంచిగుందా? ఏం మంచిగుంది బ్రో? అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు, జాబ్ లో సాటిస్ఫాక్షన్, అసలు లైఫ్ లో హ్యాపీనెస్ లేదు. పోనీ రిలాక్స్ అవుదాం సినిమా హాల్కి వెళ్తే అక్కడ నా స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకరు తగ్గుతారు. వీళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి. పెళ్లిందని ప్రూఫ్ గా సంటలో సంటితో సంటుడు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ సంటుడితో అర్జెంట్ గా నన్ను అంకుల్ అనిపించకపోతే వీళ్ళకి నిద్ర పట్టు. దోస్ రీల్స్ ఆర్ రియల్లీ గుడ్ అండి. అసలు నిజంగానా? నిజంగా. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇఫ్ ఐ డోంట్ మైండ్, మీరు రీల్స్లో చేసినట్టు కాస్త ఇక్కడ చేసి చూపిస్తారా? ఇక్కడ? ఇక్కడే. షూరా? అలాగే. బ్యాచిలర్ లైఫ్ అంటే మేము బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు కదా మీరు. అంత సీన్ లేదు. అకౌంట్లో బ్యాలెన్స్ ఉండదు, జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, అసలు లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. పోనీ రిలాక్స్ అవుదామని సరదాగా సినిమాకి వెళ్తే అక్కడ నా స్కూల్ ఫ్రెండో, కాలేజ్ ఫ్రెండో ఎవడో ఒకటి తగులుతాడు. వీళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి. పెళ్ళయిందని ప్రూఫ్ గా సంకలో సంటితో సంటోడో కూడా ఉంటాడు. ఇప్పుడు ఈ సంటోడితో అర్జెంటుగా నన్ను అంకుల్ అనిపించకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. కామెడీ సినిమాకి వెళ్ళి మర్డర్ చేయడం ఎందుకు అని అన్నీ మూసుకొని ఇంటికి వస్తే వాచ్మెన్ దగ్గర నుంచి పక్కింటి అంకుల్ దాకా ప్రతి ఒక్కడు బాబు నీ పెళ్ళెప్పుడు, బాబు నీ పెళ్ళెప్పుడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే జిహెచ్ఎంసీ వాడు మా అపార్ట్మెంట్స్ కి వాటర్ కనెక్షన్ ఏమైనా కట్ చేస్తాడా? వీళ్ళకి ఎందుకంట? అసలు బ్యాచిలర్స్ అంటే వీకెండ్ అంతా పార్టీ చేసుకుంటారు, రాత్రంతా తాగుతారు, పగలంతా నిద్రపోతారు అని మీరు అనుకుంటారు కదా. అంత లేదండి. డబ్బులున్నంత వరకు స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటాం, డబ్బులు అయిపోయిన తర్వాత వంట పేరుతో తంటాలు పడి పెంటేదో చేసుకుని తిని అంట్లు తోముకుంటూ కూర్చుంటాం. అంతే అంతే, అయిపోయిందండి. చాలా బాగా చేశారండి. నిజానికి డాక్టర్ బదులు యాక్టర్ అవ్వాలనుకుంటే ఈజీగా అయిపోయారు తెలుసా. థ్యాంక్ యూ. సరే కానీ వర్షం పడేలా ఉంది, లోపలికి వెళ్దాంపా. నాకు అలా ఏం అనిపించట్లేదే. అరే ఆజామో. ఫస్ట్ ఆ కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టరండి. అయినా నా పర్మిషన్ లేకుండా ఎందుకు హగ్ చేసుకుంటున్నారు? ఓకే, పర్మిషన్ ఇస్తే హగ్ చేసుకోవచ్చా? ఇప్పుడు హగ్ చేసుకోవచ్చు. సారీ, లేట్ అయిపోయింది.
పర్లేదులేండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. ఈలోపు కూర అయిపోతుంది, కాస్త తిందాం. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. మనం ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం, అందుకే కదా ఇద్దరం కలిసి జాబ్లో కూడా జాయిన్ అయ్యాం. ఇప్పుడు అది చూస్తేనేమో ముందుకు కదలట్లేదు. ఈ టైంలో నేను రెస్ట్ తీసుకొని నువ్వు ఒక్కడివే కష్టపడ్డా నాకు అస్సలు ఇష్టం లేదు మహా. మహా, వింటున్నావా? నన్ను కష్టపడడం ఇష్టం లేదు, పైగా ఇలాంటి టైంలో. ఇలాంటి టైం ఏంటి నాకు అర్థం కాలే. నువ్వు ఇంకేం కష్టపడకు, మొత్తం నేనే చూసుకుంటా, సరేనా? అసలు బ్రేకప్ ఎందుకైంది? రీజన్ ఏం లేదు, వదిలేసాడంతే. మరి నీది? ఇంట్రెస్ట్ పోయిందంట. ఇంట్రెస్ట్ పోయిందా? నాకు కూడా అదే అర్థం కావట్లేదు. జీతం అయినా ఈ మధ్య లవ్ అంటేనే వాల్యూ లేకుండా పోతుంది. అసలు లవ్వే లేకుండా పోతుంది, వాల్యూ అంట బొక్క. 2 more shots ప్లీజ్. హలో హలో, మెల్లగా తాగు, ఇలాగే తాగితే పోతావు. నువ్వు పోకుండా చూసుకో. కేస్ బీలు తాగినా కూడా ఇలానే ఉంటుంది తెలుసా? సాకేత్, సాకేత్, ఇలా పడిపోయింది. అన్న ఇక్కడ అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళిపోయి చాలాసేపు అయింది. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామంటే మొన్నెక్క తాలి కట్టింది, నువ్వు వెళ్ళి షాకులు మీ షాకులు దండం పెడతాను. అంటే మరి ఇప్పుడు నువ్వు తాళి కట్టక కాపురం స్టార్ట్ చేయాలి కదా, అందుకే. అయితే అంటే మరి కొత్త లైఫ్, కొత్త ఇల్లు స్టార్ట్ చేయాలనిపిస్తుంది కదా. అనిపిస్తే అప్పుడైతే నువ్వు నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళి దాన్ని బాగా చూసుకోవాలి కదా. ఏంటి ఎక్కడ పని? వెళ్ళి పని చూసుకో. వెళ్తాను. వెళ్తున్నాను అక్క. ఏ నీకేంటే మళ్ళీ సపరేట్ చెప్పాలా? వెళ్తున్నానులే. పెద్ద వెదర్మెన్లో వర్షం పడుతున్నాడు. ఎంత బాబు. సైలెంట్గా ఉన్నారే, ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. మాట్లాడటానికి ఏముందండి, నచ్చానంటే మాట్లాడతాను, మరి నచ్చలేదంటే నచ్చలేదు అయితే మాట్లాడరా. గ్యాప్ ఇచ్చారేంటండి బాబు, గుండె జారిపోయినంత పని అని తెలుసా? ఇంతకీ మీ ఏజ్ ఎంత? 33. ఇప్పుడు మీకెందుకు వచ్చింది గ్యాప్? అది అలా కుదిరేసింది. సరే కానీ నా ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఒక 25, 26, 27. ఐమ్ 28. అమ్మయ్య, 5 years గ్యాప్ అనమాట. ఒక్క నిమిషం. అనియా చెప్పరా. ఒక కస్టమర్ వచ్చాడు, లూజ్ మోషన్స్ అంటే ఆయింట్మెంట్ ఇచ్చా, తగ్గలేదంట, ఏం చేయమంటావు? లూజ్ మోషన్స్ ఆయింట్మెంట్ ఇవ్వటం ఏంట్రా, ఒంటి మొహం నాయాల. అయినా ఆడెక్కడ రాసుకొని చచ్చాడు ఎరుబాగులోడు. ఎల్డోపార్ ఒక స్ట్రిప్ ఇచ్చేసి పంపించు. ఇంకోసారి నీ సొంత తెలివితేటలు ప్రదర్శించుకో, అర్థమైందా? సరే అన్నయ్య.
సారీ. సార్ రేపు లీవ్ ఈరోజు పర్మిషన్ అడిగాను కదా. చెప్పాల్సిందేముంది, ఈరోజు వర్క్ అవ్వగానే వెళ్ళిపో. రేపు కూడా చాలా వర్క్ ఉంది, నువ్వు లేకపోతే పనులు అవ్వవు మహా. అంటే రేపు లీవు. రేపేంటి, నువ్వేమైనా ప్రెగ్నెంటా? మా ఆవిడ. ఓ కంగ్రాచులేషన్స్. ఇంతకు ఎన్నో నెల? చెకప్కి తీసుకెళ్ళాలి. సరే రేపు లీవ్ తీసుకొని వెళ్ళిపో. ఈరోజు మాత్రం వర్క్ ఫినిష్ అయ్యాకే వెళ్ళు. ఆ రోజు నేను లేచేటప్పటికే నువ్వు వెళ్ళిపోయావు కదా. మరి వెళ్ళక అక్కడే ఉండాలా? అంటే అది సరే సెకండ్ స్లిప్ తీ. ఓకే. ఏమొచ్చింది? నిజాయితీగా చెప్పాలా? మనం సెకండ్ టైం కలిసింది నీకు గుర్తుందా? ఉంది కాబట్టే కదా ఇదంతా ప్లాన్ చేసింది. అయితే దాని గురించి నిజాయితీగా చెప్పు. హే హే హాయ్. ఎవరు నువ్వు? నేను ఆ రోజు పబ్లో గుర్తున్నానా? గుర్తులేవు. అదే అండి, నేను ఆ రోజు బ్రేకప్ మనం తాగాము. అది నేను కాదు. అది మీరే, నాకు గుర్తుంది. అయినా అదేంటండి చెప్పకుండా వెళ్ళిపోయారు? చెప్పకుండా వెళ్ళావంటే చెప్పెళ్ళాలా? నువ్వేమన్నా నా ఫ్రెండా? అంటే అలా కాదు, కానీ ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా. నా పేరు సాకేత్. నో. పేరేదో ఉండాలి. నీ పేరు నీలా. నీలానే కదా? నీలా అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా అని. నీ గురించి నాకేం తెలుసని ఫ్రెండ్స్ అవ్వడానికి? ఓ సదా ప్రాబ్లము. నా పేరు సాకేత్, అసిస్టెంట్ డైరెక్టర్. మొన్న బావర్చి మూవీ వచ్చింది కదా, దానికి నేనే. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ స్టిల్. ఏంటా లుక్? అంటే నేను కూడా రైటర్, అందుకే. అవునా? అయితే మీరు రాయండి, నేను డైరెక్ట్ చేస్తాను. షోరా? పక్కా. అయితే ఫ్రెండ్స్. ఓకే పదండి. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తావా లేదా? ఏంటి తీసుకెళ్లేదు నిన్ను? ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి అడుక్కు తినాలా మన ఇద్దరం? డబ్బులు కూడా లేవు మన దగ్గర. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, మన కోసం దాచిపెట్టాను, వాటితో బతకొచ్చు. సరే, నేను అక్కని ఎలాగోలా మేనేజ్ చేసుకుని ఓ మంచి రోజు చూసి నేను ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. నిజంగా తీసుకెళ్తావా? తీసుకెళ్తాలే, కానీ ఈ విషయం అక్కకు చెప్పక. నేను మనోరమని తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అక్క ఇక్కడ నుంచి. మొన్న పెళ్ళైంది, కొంచెం తీసుకెళ్ళి పొందిగ్గా చూసుకుందాం అనుకుంటున్నాను. బాగానే యాక్టింగ్ చేస్తున్నారా? ఇప్పుడు నిజం చెప్పు. నీకు తెలిసిందే కదక్క, అది ఎంత అందంగా ఉన్నా దానికి వచ్చిన పని ఒక్కటే, దాంతో నేను చేసేది కూడా అదే. 3000 రోజుకంటే నెలకి అది ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు. అది చాలదా కాలు మీద కాలేసుకొని దర్జాగా బతికేయడానికి? ఇదిగో అక్క పైసలు. తీసుకెళ్ళావు కానీ వాటా మాత్రం మర్చిపోకరోయ్. అయ్యో అక్క, తప్పకుండా. థ్యాంక్ యూ. ఉంటా. అరే రే రే రే, ఏంది నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నా? అక్క మనసు మార్చుకుని లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సర్దేశో బ్యాగ్ ఏది? బ్యాగ్ ఏది? ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నావు? లే లే. ఏంటి అవుట్ఫిట్? ఎలా ఉంది? కాస్త అయన్ కూడా చేసుకోలేకపోయావా?
కదా, నాకు కూడా అనిపించింది. ఒక 2 minutes. మనం బయటికి వెళ్తున్నాం జై, ఆఫీస్కి వెళ్తున్నట్టు రెడీ అవుతావేంటి? బొక్కలా ఉంది, వెళ్ళి మార్చుకొని రాపో. పెద్ద రెడీ అయ్యాడు. రెడీ ఓకేనా? బానే ఉంది. థ్యాంక్స్. వెళ్దాం పద. వెళ్దాం. ఏం చేస్తున్నావు? కార్ తీస్తున్నా. ఈరోజు నో కార్, నో బైక్. మరెలా? ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పద. ఏంటి? ఏం లేదు. మరి ఎందుకట్లా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత నేను ఇలా చూస్తుంటే కొత్తగా ఉంది. అమ్మాయ్యా, నేను ఇంకా కంగారు పడ్డా. ఇంత సడన్ చేంజ్ చూపిస్తే నీకు నచ్చుతుందో లేదో అని. నచ్చుతుంది. నా బిహేవియర్ ఎలా ఉంది? బానే ఉంది. అంటే కొంచెం డ్రామాటిక్గా ఏమైనా అయిందా అని నా డౌట్. డ్రామాటిక్గా ఉన్న బాగానే ఉంది, కాకపోతే రియాలిటీలో ఇంకొంచెం సినిమాటిక్గా ఉంది. లేదు, నీకు నచ్చినట్టు. ప్రస్తుతానికి అదే చేస్తున్నా. సరే, అయితే ఇవాళ ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటూ ఏం లేవు, నచ్చింది చేసుకుంటే వెళ్ళిపోవడం. ఐమ్ క్యూరియస్. అయితే కిస్సు. అమ్మో, ఆటోలో ఉన్నా, నేనివ్వను. పోనీ నేనేమన్నా? వద్దు. Little did I know all the lies they told I've forgiven, all the fights and whose fault I forgot. I've done all in my power to heal them, all of my scars. పానీపూరి అంటే చాలు వెంటనే అమ్మాయిలు తినడానికి రెడీ అయిపోతారు. అది కూడా ఈ డ్రైనేజీల పక్కన ఉన్న పానీపూర్లకు ఇంత డిమాండ్ ఏందో మా అబ్బాయిలకు అస్సలు అర్థం కాదు. పానీపూరికి అమ్మాయిలకి మధ్య ఉండే బాండ్ ఏంటో మీ అబ్బాయిలకు చెప్పిన అర్థం కాదు. లైట్ తీసుకో. సరే కానీ నీ కోపం తగ్గిందా? పానీపూరి తినిపిస్తున్నావుగా, కొంచెం తగ్గింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకేంటి, ఇంటికి వెళ్దాం. బా, ఇప్పుడు మళ్ళీ బస్సులో వెళ్ళాలా? కనీసం మెట్రోలో వెళ్దామన్న ఛాన్స్ కూడా లేదే. ఎవరో అన్నారు కార్ తీస్తుంటే, నో ఆటో, నో బైక్, ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని. పద వెళ్దాం. నా కర్మ, ఏం చేయను? ఇందాక మీరేదో చెప్తున్నారు. అయినా నాకు ఈ పెళ్లి చూపుల కాన్సెప్టే ఎక్కదు అసలు. ఎప్పుడు కలవని ఇద్దరు స్ట్రేంజర్స్ మాట్లాడుకోవడం, తర్వాత పెళ్ళి, పిల్లలు, నచ్చితే లైఫ్ లాంగ్ కలిసి. నాకు కూడా కామక్య. నా పేరు మీకు ఎలా తెలుసు? ఇందాక ఫోటోలో చూశాను. హో, ఓకే, సరే మీరు చెప్పండి, నేను మీకు నచ్చానా? నచ్చా రానా? పిచ్చగా నచ్చేశారు. కొంచెం దగ్గరేండి. యాక్చువల్లీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూడంగానే పడిపోయాను. అవునా? ఇంతకీ నేను మీకు నచ్చానా? తెలీదు, కానీ చెప్పాలంటే కరెక్ట్ సిచ్యువేషన్ రావాలి కదండి. కరెక్ట్ సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ వస్తే కానీ చెప్పలేని సిచ్యువేషన్ అన్నమాట. నాకు తెలియక అడుగుతాను, అసలు అలాంటి సిచ్యువేషన్ వస్తుందంటారా? తెలీదు, కానీ ఒకరికొకరు మాట్లాడుకుంటే క్లోజ్ అవుతాం కదా, అప్పుడు స్ట్రేంజర్స్ కాస్త నోన్ పర్సన్స్ అవుతాం. సో పెళ్ళికి వెళ్ళగో టైం ఉంది కాబట్టి ఈలోగా క్లోజ్ అవుతాం. సో ఎనీ లవ్ స్టోరీస్? అంటే కామన్ కదా లవ్లో పడటం, ఉండటం, అలా అన్నమాట. కామనా? మీకు కామన్ ఏమో. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మరి ఇంకేంటి? అంటే చిన్నప్పుడు కాలేజ్ టైంలోనో లేదా ఇంకేదో టైంలోనో లవ్ చేసే ఉంటాం కదండి, జస్ట్ పప్పీ లవ్. అందరం ఇలాగే అనుకుని ఎవరి దగ్గరికి రాలేదులేండి, అందుకే ఇలా సింగిల్గా ఉండిపోయాను. మీరు కూడా చూడడానికి బాగానే ఉన్నారు, మీకేం లేవా లవ్ స్టోరీస్? నాకు కూడా మీకులానే బాగానే ఉన్నాడు కదా, ఆల్రెడీ ఎవరో ఉండే ఉంటారులే అనుకుని ఎవరు దగ్గరికి కూడా రాలేదు. మీరు చెప్పేది నమ్మేలా లేదే. అయ్యో నిజమండి, నమ్మండి. కావాలంటే మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. ఇంతకీ మీ నెంబర్? నెంబర్ ఇలా కూడా అడుగుతారా? అంటే స్ట్రేంజర్స్గా ఉన్న మనం నోన్ పర్సన్స్ అవ్వాలి కదండి. అలా అవ్వాలంటే రోజు మాట్లాడాలంటే మరి మీ నెంబర్ కావాలి. ఫోన్ ఇవ్వండి.
ఇదే నా నెంబర్. నెంబర్ ఇచ్చారంటే నచ్చాననే కదా. నచ్చుతావేమో అని అనిపించి ఇచ్చాను, అంతేగాని నచ్చావని ఇంకా చెప్పలేదే. అయితే నచ్చేస్తానులేండి. హా? సారీ, ఈ టైంలో నీ పక్కన ఎక్కువ ఉండలేకపోతున్నాను. పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటా. జాగ్రత్తగానే ఉంటానులేండి, మీరు వర్క్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? కాల్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు. మీ తమ్ముడికి? వాడొక్కడే నేనున్నానక్క అని భరోసా ఇస్తున్నాడు. నిజంగా నువ్వు మేనేజ్ చేసుకుంటావా? ఏ, నేను మేనేజ్ చేసుకోలేనా? అలా అని కాదు, మీరు డైరెక్ట్గా డెలివరీ టైంకి వచ్చినా నేను మేనేజ్ చేసుకుంటా. నువ్వు ఏమనుకోపోతే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని కలుద్దామా? అమ్మా, అమ్మా, మన వాళ్ళే కదా అని ఇంటికి వెళ్తే ముఖం మీదే తలిపేస్తారేంటండి? అసలు నేను నీ జీవితంలోకి రాకపోయి ఉంటే నీ లైఫ్ వేరేలా ఉండేదేమో. ఇన్ని కష్టాలు పడేదాను కాదు. మీ అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుని ఉంటే నీ లైఫ్ వేరేలా ఉండేదేమో అనిపిస్తుంది. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకే ఏదోలా ఉందండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. మీరంటే ఇష్టం కాబట్టి ఇంకా మీతో ఉన్నాను. ఇప్పుడెందుకు ఇలా బయట వాళ్ళ మాట్లాడుతున్నారు? ఒంటరిగా మిగిలిపోయిన జీవితం నాది. నలుగురితో కలిసి బతకాలనే కోరిక ఎప్పుడూ నాకు ఉంటుంది. కానీ ఒంటరిగా మిగిలిపోయేటట్టు చేస్తుంటారు నా చుట్టుపక్కల ఉన్న జనాలు. అలాంటి టైంలో నువ్వు నా జీవితంలోకి వచ్చావు దాక్షాయిని. అందరూ అంటుంటారు కదా, నలుగురుంటే ఒక ధైర్యం అని. అలాంటిది ఎవ్వరూ ఇవ్వలేని ధైర్యాన్ని నువ్వు ఒక్కదానే నాకు సరిపోయినంత ఇచ్చావు. అదేంటో నాకు అర్థం కాదు, కానీ నా చుట్టుపక్కల ఉన్న నాకు ధైర్యం ఇవ్వకుండా నన్ను కిందకి లాగుతూనే ఉంటారు. అలా లాగుతున్న ప్రతిసారి నేను పైకి లేస్తూనే ఉన్నా. అది వాళ్ళకి నచ్చట్లే. అవతలి వాడి ఎదుగుదల వీళ్ళకి అంత బాధను ఎందుకు ఇస్తుందో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే నీ ఎదుగుదల వాళ్ళకి ఓటమి కాబట్టి. నువ్వు ఎదిగితే వాళ్ళు ఓడిపోతారని, నువ్వు ముందుకెళ్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే నేను వెనకలాడని ప్రయత్నిస్తున్నారు. అయినా నువ్వు ముందుకెళ్తున్నావు చూడు, అదే నీ గొప్పతనం. అది నీకెందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి మాటలు చెప్పే నన్ను పడేశావు. రేపు నీకు పుట్టబోయే బిడ్డకు కూడా ఇలాంటి మాటలు చెప్పే పెంచుతావులే, నాకు తెలుసు. యాక్చువల్లీ ఇది బ్రేకప్ సీన్ అనమాట. మీరు తనతో చెప్పండి. మీరు తనతో ఉన్న గుడ్ మెమరీస్ అన్ని రిమైండ్ చేసుకుని మీరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వాలన్నమాట. కెమెరా మొత్తం మీ మీదే ఫోకస్ అవుతుంది, ఓకేనా? ఓకే భయ్యా, బేసిక్ గా ఇది ఇమోషనల్ సీన్. ఓకే, మీరు కొంచెం బ్రేక్ అవుతుంటారు. భయ్యా కెమెరా స్లోగా ప్యాన్ అవ్వాలి, ఓకేనా? హే ఆపాపు, నేను ఆల్రెడీ క్లోజ్ షాట్స్ రాసుకున్నా కదా, నేను చెప్పాను కదా. ఓన్లీ క్లోజ్ షాట్ అయితే అసలు ఎమోషన్ సరిగ్గా క్యాప్చర్ అవ్వదు, అది సరిగ్గా కన్వే అవ్వదు. సో బేసిక్ గా భయ్యా ఇప్పుడు ఏంటంటే, ఒక్క నిమిషం పక్కకు వస్తావా? సరే ఒక్క నిమిషం భయ్యా, నువ్వు రిలాక్స్, ఓకేనా? ఎందుకు వాళ్ళందరి ముందు డిస్కస్టింగ్ గా బిహేవ్ చేస్తావు? నేను చెప్పాను కదా ఆల్రెడీ క్లోజ్ షాట్స్ తీద్దామని. డిస్కస్టింగ్ కాదు, క్లోజ్ షాట్ పెడితే అసలు ఇది రిజిస్టర్ అవ్వదు. అదే కొంచెం స్లో ప్యాన్ పెడితే ఎమోషన్ సరిగ్గా క్యాప్చర్ అవుతుంది. అరే నేను ఎమోషనల్ సీన్స్ కి క్లోజ్ షాట్స్ తీసుకుందామని చెప్పాను కదా. అరే డైరెక్ట్ క్లోజ్ షాట్ పెడితే ఏం అర్థం కాదు. వద్దు, నేను చెప్పినట్టే తీద్దాం. సరే నీ ఇష్టం. డైరెక్ట్ క్లోజ్ షాట్ పెట్టేసి చాలా ఎమోషన్ చూపించాలి, నాకు అది కనపడాలి, ఓకేనా? రెడీయా? రెడీ. రోల్ కెమెరా, యాక్షన్. పిచ్చి అబ్బయ్యా, ఏమైంది? లైటింగ్ బాగాలేదా? నువ్వు స్లో ప్యాన్ పెట్టు. ఇమోషన్ కాదు,
కొంచెం బాధ. ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది కదా, కొంచెం ఎమోషన్ చూపించు, బాధ చూపించు. ఓకేనా? రెడీ? ఓకే ఓకే, రెడీ. రోల్ కెమెరా, యాక్షన్. కానీ ఇట్స్ ఓకే. థ్యాంక్స్. చాలా మెమరబుల్గా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది జయ్. నేను చాలాసార్లు అనుకున్నాను నీతో చెప్దామని, కానీ నువ్వు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి టైర్డ్ అయిపోయి సరిగ్గా మాట్లాడుకోవడానికి టైం సరిపోవట్లేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా నాతో టైం స్పెండ్ చేస్తావని. చాలా హ్యాపీగా ఉంది జయ్. మరి ఇంట్రెస్ట్ పోయింది, బోర్ కొడుతుంది, బ్రేక్ కావాలి అన్న. కోపంలో ఎన్నో అంటాం, నువ్వు అన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? సరే అది వదిలేలే, కానీ ఎప్పుడేం అడిగినా ఎందుకేం చెప్పావు, ఎందుకు దాస్తావు? అది చెప్తే కానీ అర్థం చేసుకోలేదు నాలాంటి వాడి దగ్గర. చెప్తేనే అర్థం చేసుకుంటా అంటావు, నువ్వు అంతేగా? కాదు, నాకు చెప్పకుండా అర్థం చేసుకునే జయ కావాలి. అయినా చాలా రోజుల తర్వాత ఇవాళ కలిసా వాడిని. వాడే మారలేదు, అలానే ఉన్నాడు. కాకపోతే ఈ మధ్య బిజీ లైఫ్లో పడి నాతో సరిగ్గా మాట్లాడడానికి టైం కూడా సరిపోవట్లేదు. నేను కూడా వాడిని ఈరోజే కలిసా. వాడు కూడా చాలా హ్యాపీగా మెమరబుల్గా ఫీల్ అయ్యాడంట. ఇంకేమన్నాడు? నీకెప్పుడు బోర్ కొట్టకుండా ఇంట్రెస్ట్ పోనివ్వకుండా చూసుకుంటానని చెప్పమన్నాడు. లవ్ యూ చెప్పానని చెప్పు. లవ్ యూ టూ చెప్పమన్నాడు వాడు కూడా. ఇంకేంటి, ఇప్పుడైనా కోపం తగ్గిందా? ఇంకొంచెం ఉంది. కిస్ చేస్తే తగ్గుద్దా? ఏమైందన్నా? ఏమోరా, ఉన్నట్టుండిలా పడిపోయారు. నానా నిజం చెప్పు, ఏం తిన్నావు? నువ్వు వద్దన్న లడ్డు తిన్నారా నానా? ఎందుకు నానా? నువ్వు ఆగన్నయ్య, మీరేమైనా చెయ్యండి. ఒక్క నిమిషం అమ్మ, జరగండి. మామయ్య మీ చేతులు పెట్టండి. లాభం లేదండి, హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా. నువ్వు ఊరుకో నాన్న, వద్దంటే లడ్డు తిన్నావు, ఇప్పుడేమో హాస్పిటల్ తీసుకెళ్ళమంటున్నావు. ఎదుగో ఈ కారు తాళం చెవులు పట్టుకెళ్ళి కారు తీరా. నాన్నగారు, నాకు డ్రైవింగ్ రాదు కదండి. ఏం మనిషి అయ్యా నువ్వు? అల్లుడు గారు, మీరేనా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నాకు కూడా డ్రైవింగ్ రాదండి. చెప్పానా ఇన్నాళ్ళు ఎందుకు వాడు కారు కొనట్లేదో అర్థమైందా? ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు, ఎవరికి కార్ డ్రైవింగ్ రాదా? అది కదండి, మగాళ్ళు అయితే డ్రైవింగ్ రావాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? మీ వల్ల కాకపోతే నాకు ఇవ్వండి. అబ్బా నువ్వు ఉండమ్మా. ఏంటి మహా ఇది, కొంచెమైనా చూసుకోవాలి కదా. ఛా, ఎందుకు వస్తారా బాబు మమ్మల్ని దొబ్బడానికి? కాకపోతే వర్క్ చేయడం చేత కాకపోతే పనులు మానేసి ఇంట్లో కూర్చోండి అంతే తప్ప కంపెనీ రెప్యుటేషన్ చెడదొబ్బడం కాదు. మళ్ళీ మాట్లాడుతావు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా. టీమ్ లీడర్ అయ్యండి, మినిమం బాధ్యత లేదా నీకు? సార్ ఏంట్రా? తను మహా టీం కాదు సార్, నా టీం. సరే, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోండి. వెళ్ళండి. ఎంతసేపు రా? ఏంటన్నా మేనేజర్ గారు ఇప్పుడు చూసినా నీ మీద పడి ఏడుస్తాడు. ఏం చేస్తున్నారా, నెలాఖరికి వస్తే కరెంటు బిల్లు కట్టాలి, రెంట్ కట్టాలి, ఈఎంఐ బిల్లు కట్టాలి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి. అందుకే అవి భరించడం కోసం ఈయన భరించవలసి వస్తుంది. అయినా నాకు తెలియక అడుగుతాండ్రా, ఎవడు ఏ టీమో కూడా తెలియని నా కొడుకులు అందరూ పొజిషన్లో ఉన్నారు. వాడిని తలుచుకుంటూ బూతులు వస్తున్నాయి. ఇదంతా వదిలే అన్న, వదినకెన్నో నెలా ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఈరోజు డెలివరీ డేట్ ఇస్తారు కదండి. మంచి విషయమే కదా, దానికి ఎందుకు ఆలోచించడం? అంటే ఆ రోజైనా మీరు టైంకి వస్తారో రారో అని భయం వేస్తుంది. భయపడకమ్మా, ఆఫీస్లో ఏం జరిగినా నేను మాత్రం టైంకి వస్తాను, సరేనా? 10 చెకప్ టైం అయింది, దా.
2 minutes ఇక్కడే కూర్చో, సెల్ ఎక్కడ పెడుతున్నాను చూడు. ఇవన్నీ కావాలా? యాక్చువల్లీ బాగుంది కదా. పర్లేదు, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఓకే, బాగానే ఉంది. బాగుంది ఏంటి, బాగా తీశాను. అంటే నువ్వు బాగా రాసావు కాబట్టి నేను బాగా తీయగలిగాను. నువ్వు బాగా తీసావు కాబట్టి బాగుంది. మిస్టేక్స్ ఉన్నా కవర్ అయిపోతాయిలే. ఎందుకు రాలేదు? నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను రియలైజ్ అయింది ఏంటో తెలుసా? ఆ రోజు నేను పబ్లో కలిసినప్పుడు మన ఇద్దరికి ఒకేసారి బ్రేకప్ అయింది. అప్పటి వరకు మన ఇద్దరం రాంగ్ పీపుల్తో ఉన్నామే. నువ్వు వచ్చాక ఇలాంటి అమ్మాయితో కదరా మనం ఉండాలి, అప్పుడే కదా లైఫ్ హ్యాపీగా ఉండేది అనిపించింది. అందుకే లైఫ్లో ఇంతకుముందు ఎందుకు రాలేదని అడిగాను. అంటే ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? చీచీ లేదు, అంటే ఒక ప్రపోజల్ డే పెట్టుకుందామా అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి ప్రపోజల్ డే అడుగుతున్నావు? యా, షూర్? షూర్. అయితే ప్లాన్ చేయి. I'll surprise you. ఇంకా నువ్వు అనుకున్నట్టు ప్లాన్ చేశానని నేను అనుకుంటున్నాను. Am I correct? నేను అనుకున్నట్టుగానే సర్ప్రైజ్ బాగానే ప్లాన్ చేసావు, కానీ ఇన్ని రోజులు నువ్వేం అబ్జర్వ్ చేసావు? మనం పెళ్లి దాకా వెళ్తామా, లేక ప్రేమ దాకా ఆపేసి సిచ్యువేషన్షిప్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసావా? పెళ్లి దాకా వెళ్తాం కాబట్టి ప్రేమించాను. నేను ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటాను. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను చెప్పేంత వరకు ఆగచ్చు కదా నీలా. సరే, నువ్వు మూడ్ స్పాయిల్ చేయకముందే చెప్పేస్తాను. ఐ లవ్ యూ నీలా. సరే, ఇప్పుడు థర్డ్ చిట్టిది. ఓకే. ఏమొచ్చింది? నిజం చెప్పాలి. తెలుసు. నీకు పాస్ట్లో ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా? రిలేషన్షిప్ ఏం కాదు, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది. అయితే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? సంధ్య. సంధ్య? యా, సంధ్య. ఆర్ యూ షూర్? యా. నాకు తెలిసి శిల్ప అనుకుంటా. శిల్ప కాదు సంధ్య. అయినా నీకు శిల్ప ఎలా తెలుసు? అయితే శిల్ప అనమాట. కాదు సంధ్యనే. అయినా శిల్ప ఎలా తెలుసు నీకు? ఎందుకంటే తన నా ఫ్రెండ్. లీలా, లీలా లెట్ మీ ఎక్స్ప్లెయిన్. లీలా. అమ్మా, ఇప్పుడే తినడానికి వచ్చావు నువ్వు? ఉంది ఏమన్నా? ఆంటీ బాగున్నాను ఆంటీ. మీరు అంకుల్ ఎలా ఉన్నారు? ఆంటీ అలాగే ఆంటీ, ఉంటాను. బాయ్. అక్కడ నిన్నే చూస్తున్నాడు చూడు. ఆ అమ్మాయి కూడా నిన్న చూస్తుంది. అవునా? ఎక్కడ? ఎందుకంత ఎగ్జైట్మెంట్? అంటే అది సరే కానీ సరదాగా వాళ్ళిద్దరిని ఒక ఆట పట్టిద్దామా? నువ్వు వెళ్ళి అమ్మాయిని పడి, నేను వెళ్ళి అబ్బాయిని పడేస్తా. మన ఇద్దరిట్లో వాళ్ళిద్దరిని ఎవరు ఫస్ట్ పడేస్తే వాళ్ళు చెప్పించేయాలి. ఓకే, చేస్తే నాకేంటి? ఏముంది, పొద్దునుంచి అడుగుతున్నావుగా కిస్సు కిస్సు అని, ఇచ్చేస్తా. ఓకేనా? ఓకే ఓకే. మరి నాకేంటి? నీకు ఆగు, నేనే చెప్తా. నీ ల్యాప్టాప్ పగలు కొట్టాలి.
ఏం మాట్లాడకు, డీల్ ఈజ్ డీల్, అంతే. లెట్స్ గో. ఫస్ట్ నువ్వు వెళ్ళు. సరే చూడు. హలో, దిస్ ఇస్ నేత్రా. హాయ్, దీప్, దిలీప్. నైస్ నేమ్. అప్పటి నుండి నన్నే చూస్తున్నారు. అంత నచ్చానా? మరి అంత అందమైన అమ్మాయి అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే చూడకుండా ఎలా ఉంటా? నాకు కూడా మీరు నచ్చేశారు. కెన్ ఐ హ్యావ్ యూ నంబర్? ఇదేదో తేడాగా ఉంది. నిజం చెప్పు, నిన్ను నా గర్ల్ ఫ్రెండ్ పంపించింది కదా, తను ఇక్కడో ఎక్కడో ఉంది కదా, నన్ను టెస్ట్ చేయి నీకు పంపించింది కదా. రెడ్ ఫ్లాగ్ అనుకుంటున్నావా? గ్రీన్ ఫ్లాగ్, గ్రీన్ ఫారెస్టే. ఏం ప్లాన్ చేసావే? నన్నెవరు మోసం చేయలేరు. గుర్తుపెట్టుకో, నన్నెవడు మోసం చేయలేడే. నన్నెవడు మోసం చేయలేడే. నిజంగా చెప్తున్నా. పోవే. అందమైన అబ్బాయిలు కనిపిస్తే చాలు ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తారు. కావాలా? సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఓకే, देखो मेरा रोमांटिकिज्म. హాయ్. హాయ్, దిస్ ఇస్ ప్రియా. ఐఎమ్ జై. అప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా. మీరు నాకు చాలా బాగా నచ్చారు. కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్? యా, ఇట్స్ 9542345254. నెంబర్ కావాలా? నెంబర్? అవునండి, తని వచ్చి పలకరించి మాట్లాడారు. నేను నెంబర్ అడిగాను. మీ ప్రాబ్లం ఏంటి? తను మా కజిన్లేండి. కజిన్లా ఉండు. ఓవర్ యాక్షన్ చేయకు. మాట్లాడించాలు, పద. బాయ్. ఓవర్ యాక్షన్ చేయకు. అయ్యో, ఏమండి? ఏం చూస్తున్నారు? తీసుకురండి నాన్ని. ఏమండి? నీ మొహాన్ని కారు తీయడం కూడా వచ్చా? నాన్నగారు, చిన్ని కారు తీయడం ఏంటో గాని మీరు లేచి నుంచున్నారండి. మరి హార్ట్ అటాక్? అబ్బా మీరుండండి. హార్ట్ అటాక్ ఏముందండి, అది వస్తుంటది పోతుంటది. అప్పుడు అది ఎసిడిటీ అవుతుందండి, హార్ట్ అటాక్ కాదు. అమ్మయ్యా, నా పసుపు కుంకాలు సేపు. అబ్బా మీరుండండి. నాన్న, హాస్పిటల్కి వస్తావా రావా? కంగారు పడకండి, ఎసిడిటీ, హార్ట్ అటాక్ కాదు. నీకు కారు నడపడం వచ్చా? వచ్చు, మీరు ఎప్పుడు చూడలేదు అంతే. సారీ అమ్మా, నిన్ను తక్కువ అంచనా. హలో. హలో, స్టార్ట్ అయ్యావా? వస్తా. ఆఫీస్లో ఉన్నా. తప్పకుండా వస్తావు కదా? వస్తా. ఫోన్ పెట్టే, ఆఫీస్లో చిన్న అర్జెంట్ పని ఉంది. సార్, నాకు లీవ్ కావాలని అడిగాను కదా, ఇవ్వట్లేదేంటి? మా ఆవిడ ప్రెగ్నెంట్ సార్. లీవ్ ఇవ్వడం కుదరదు మహా. అయినా నువ్వు వెళ్తే వర్క్ అంతా ఎవరు వేస్తారు? మాకు పుట్టలేదా పిల్లలు? మాకు లేవా కుటుంబాలు? ఒక్క రోజు అంటే ఇవ్వచ్చు, వారాలు ఎందుకు ఇస్తాం? అది కాదు సార్, నాకు లీవ్ కావాలి సార్. ఏం మాట్లాడుతారు వీళ్ళిద్దరు? అర్థం చేసుకోండి సార్. లీవ్ ఇవ్వడం కుదరదు మహా. నీకు కావాలంటే జాబ్ మానేసుకొని వెళ్ళిపో. అయినా ఏంట్రా, నీకు రావాల్సిన అవార్డు ఏదో నేను లాక్కున్నాను అందరి దగ్గర చెప్పుకుంటూ తిరుగుతున్నావంట. నిజానికి అది నీకే రావాలి. నేను క్యాజువల్గా అడిగా, వాళ్ళు సీరియస్గా తీసుకొని అడగంగానే ఇచ్చేసారు. ఆగండి సార్, కాళ్ళు వస్తున్నాయి. ఈ అమ్మ నడిచి ఓపిపోయింది. నా తొక్కలో జాబు మానేస్తున్నా. ఏం పిక్కుంటో పీక్కో. ఈ జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఎన్నో ఆశలతో జాయిన్ అయ్యా. ఆయన రోజు దిగజారుతూనే ఉన్నారు. ఈ టైంలో కూడా మా ఆవిడ పక్కన ఉండాలి. అయినా నీతో సొల్లేస్తున్నాను చూడు, నీ పీకుతాను అక్కడ. ఎల్రా ఎల్లు, నీలాంటి ఎంతమందిని చూడలేదు. అయినా నువ్వు లేకపోతే వేరే లేబర్లే దొరకరా. నెలాఖరి ఖర్చులన్నీ మీద పడితే నువ్వే వస్తావు ఎత్తుక్కుంటూ. మీరు మీ పనులు చూసుకోండి. ఓకే సార్. ఏంటి సర్ప్రైజ్? ఇన్ని ఇయర్స్లో నీకెప్పుడు చెప్పిన ఒక మాట చెప్తా విను. ఏంటి? మా అమ్మ నాన్న తర్వాత అన్నీ నువ్వే. వాళ్ళిద్దరి ప్రేమకు ప్రతిరూపం నేను. రేపు మన ప్రేమకు కూడా ఒక రూపం ఉంటుంది. దాని మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు దూరం చేసుకోను. నీకెప్పటికీ దూరం అవ్వను నీతో. అయినో, నాకు తెలుసు. తెలుసు అంటావు, మళ్ళీ కోప్పడతావు. నాకేమో అర్థం కాక మళ్ళీ నేను బాధపడాలి. నువ్వు కోపంలో ఎన్ని మాటలు అన్నా నేను పడ్డాగా.
నేను అర్థం చేసుకుంటా అజయ్. సరే అదంతా వదిలే, మనం పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని అంతాం. కందాం. ఒక్క నిమిషం. హైదరాబాద్లో బీచ్ లేదు కానీ ఉండుంటేనా ఇదంతా అక్కడే ప్లాన్ చేస్తుండే. వద్దు, నాకు ఇలానే నచ్చింది. ప్రతిరోజు ఇలానే ఉన్నాం ఇష్టంగా. ప్రతిరోజు ఇలాగే ఉంటే నీకు బోర్ కొట్టేస్తుంది. అప్పుడు కొత్తగా ఏం ట్రై చేయాలనిపించదు. కానీ అప్పుడు కూడా నేను కొత్తగా ప్రేమించడానికి ట్రై చేస్తాను. అయితే నేను కూడా కొత్తగా ఉండడానికి ట్రై చేస్తా. వద్దు, నువ్వు నీలానే ఉండు. నువ్వు నీలా ఉంటేనే నాకు ఇష్టం. Something about me has changed. Something about me has changed. పద. ఎలా తాక మా ఈ మెల్లకన్నాడు ఎడి చూస్తున్నాడు, ఆడికి అర్థం కాదు. వెళ్ళొస్తారా? నీకు తెలిసిందే కదా అక్క. బాయరా పిల్లలు, చూసుకున్నాడు. వర్షం పడింది కదా, మొత్తం గుంటలు ఉన్నాయి అక్కడ. అది ఎంత అందంగా ఉన్నా దానికి వచ్చిన పని ఒక్కటే. దాంతో నేను చేసేది కూడా అదే. అగు, ఏమైంది నీకు? మొహంలో పెట్టావు? ఏం కాలేదు. ఏదో అయింది. మళ్ళీ జ్వరం వచ్చిందా? బాగానే ఉన్నావు, మరి ఎందుకలా పెట్టావు మొహం? ఏదో అయింది, చెప్పేమైందో. నాకు కొంచెం వాటర్ తీసుకొస్తావా? మరి అలా చెప్పాలి కదా. వాటర్ బాటిల్ గురించి ఇంత ఆలోచిస్తావు? చిటుకులో తెస్తా నాకు. అన్నా వాటర్ బాటిల్ ఒకటి. హలో రే, చెప్పరా? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయితో బిజినెస్ చేపిస్తాను ఎలా చెప్పావరా? నీకు తెలియదురా, అలాగే చెప్పాలరా. అలా చెప్తేనే కదా పంపించేది అక్క. అలా కాదురా. సరే, వాటర్ బాటిల్ అడిగింది, నేను ఇచ్చేసి నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? సరే సరే, బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్ళింది? మనోరమా అక్క, మనోరమని చూసావా? ఆమె దగ్గర ఫోన్ కూడా లేదు. మనోరమా, మనోరమని చూసావా? మనోరమా అన్నా, ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకుని ఎవరైనా చూసావా? మనోరమా, నువ్వు చూసావు మనోరమని? అమ్మాయి చూసావా? అవును, అమ్మాయి మెడలో చైన్ తుత్తులు ఉన్నాయి. వదలండ్రా. ఎవరు మీరు? వదులు. ఆగండ్రా, ఆగండి. అమ్మా, సూర్య, ఎక్కడున్నావు? ఒకసారి ఇంటికి వెళ్ళి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి లోపు వచ్చేస్తాను. సరే బావ, వెళ్తున్నాను. కూర్చో, వెళ్దాం. బేబీకి ఏం పేరు పెడదాం? ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం? ఏ బొమ్మలు కొందాం?
ఫస్ట్ అయితే దాన్ని పుట్టనివ్వు. ఏంటి అది? 1000 వాళ్ళ. నువ్వు వెలిగిస్తావా? మన ఇద్దరం వెలిగించాలండి. అమ్మో నాకు భయం. భయమే లేదండి, ఇలా పెట్టాలో వెలిగించాలంటే. ఏమండి, ఇంకో బాక్స్ మిగిలిపోయింది, ఎవరికైనా ఇచ్చేద్దామా? ఎందుకు, నెక్స్ట్ ఇయర్ వరకు పనికొస్తుంది కదా. సర్లే వెళ్దారా. చూసుకుని వెళ్ళండి. ఏవండి, పాప మా అమ్మాయి చేతికి రక్తం వస్తుందండి. మనకెందుకు, మనకు అక్కడ పని ఉంది కదా, వదిలే. నీలా 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 నేను చెప్పేది విన్నీలా. అబద్ధం చెప్పడం తప్పే నీలా, కానీ నువ్వు హ్యాపీగా ఉండాలనే కదా చెప్పింది. నువ్వు అబద్ధం చెప్తే ఆ మూమెంట్లో హ్యాపీగా ఉంటానేమో, బట్ అల్టిమేట్లీ నువ్వు నాకు నిజం చెప్పడం ఇంపార్టెంట్. తెలుసు నీలా, కానీ నీకు నిజం చెప్పే ఫ్రీడమ్ కూడా ఇవ్వలేదా? అలా కాదు. ఐఎమ్ సో సారీ నీలా, ప్లీజ్ నేను చెప్పేది విన్నీలా. ఇంతకీ నేను నచ్చానా? అంటే కార్ తీయండి ఫాస్ట్గా. మీకు డ్రైవింగ్ వచ్చండి? వచ్చండి, కానీ ఫస్ట్ టైం డ్రైవ్. ఫస్ట్ టైమా? మీరు త్వరగా వెళ్ళండి, నొప్పులకి పోతున్నాయి. ఇక్కడ ఎవరైనా అమ్మాయిని మీరు చూసారా? చూసినా భయ్యా, హాస్పిటల్ తీసుకోవేరు. ఏ డాక్టర్ వచ్చారు. ఈ పేషెంట్ వాళ్ళకి మీకు ఎవరైనా తెలుసా అండి? ఏమో తెలియదండి, వచ్చి మా ముందు పడిపోయింది, తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసాం. ఇక్కడ ఒక అమ్మాయిని జాయిన్ చేశారంటే లోపల ఉంది. ఏమైందిరా? కూతురు పుట్టింది బావ నీకు. ఐసీయూ 4th బెడ్, వెళ్ళు, నేను బిల్ సెటిల్ చేసి వస్తా. పద. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ 4th బెడ్ అమౌంట్ బిల్ పే చేయాలి కదా, కొంచెం అమౌంట్ ఎంతో చెప్తే బిల్ పే చేస్తా. ఫోన్పే చేయొచ్చా? మేడం, పేషెంట్ నేమ్ అనసూర్య, బిల్ ఇస్తారా? ఓకే, వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ. సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి సూర్య. అది కాదు,
ముందు నేను చెప్పేది విను. నేను నిన్న అలా ప్రతిసారి డౌట్ చేయడం తప్పని అర్థమైంది నాకు. నేను మళ్ళీ ముందులా మాట్లాడను. ముందు నేను ఎలా ఉండేదానో తెలుసు కదా సూర్య. ఎప్పుడూ హ్యాపీగా ఉండేదాన్ని. నీ బిహేవియర్ వల్ల, నీ డౌట్ల వల్ల నేను అసలు హ్యాపీగానే లేను సూర్య. అర్థమైంది కడలి. నేను ఈ రోజు నుంచి నీ పాస్ట్ గురించి కానీ చంద్ర గురించి కానీ అస్సలు మాట్లాడను. చంద్ర ఎవరైనా అడుగుతూ ఉంటావుగా సూర్య. ఇందుకు ముందు బిల్ కౌంటర్ దగ్గర చూసావే, అతనే చంద్ర. చంద్ర ఎవరో నాకు అనవసరం కడలి. నాకు నువ్వు ఇంపార్టెంట్. నేను మళ్ళీ ఎప్పుడు అలా మాట్లాడను, అలా డౌట్ చేయను. ఐఎమ్ సారీ. ఇలాంటప్పుడు అడగచ్చో లేదో తెలీదు, నువ్వు ఎస్ చెప్పే మూమెంట్ ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ వచ్చిందంటే వచ్చిందా? ఎప్పుడు? నువ్వు ఇందాక నేను అంత ప్యానిక్లో డ్రైవ్ చేస్తుంటే నేనున్నాను, డ్రైవ్ చేయి, ఏం కాదు, అంత నమ్మకం ఇచ్చావు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ మా నాన్న నుంచి. అది నువ్వు నాకు ఇచ్చావు. అంటే ఎస్ చెప్తున్నట్టేగా? అంటే అంటే ఇదే సపోర్ట్ నువ్వు లైఫ్ లాంగ్ ఇస్తా అంటే ఇప్పుడే ఎస్ చెప్తా. సపోర్ట్ చేస్తాను కానీ కానీ నాకు ఖర్చులు ఎక్కువ. పర్లేదు, నేను పొదుపు చేస్తా. నా కోపం ఎక్కువ. పర్లేదు, నేను భరిస్తాను. కానీ కుక్కలారు చాలు. మరి మీకు ఇలాంటి కండిషన్స్ ఏం లేవా? నేను కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే అమ్మాయిని కాదు. నేను కంట్రోల్ చేసే అబ్బాయిని కాదు. నాకెలాగో అడ్జస్ట్ అవడం అలవాటే. బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి నాకు. అలాంటిది ఇలా ఒక అమ్మాయిని తీసుకొచ్చి హెల్ప్ చేస్తాని నేను ఎప్పుడు అనుకోలేదు. అప్పుడప్పుడు లైఫ్ షాక్స్ ఇస్తుంది, ఫేస్ చేయడమే. అది కాదు, మనం ఇలా ప్రతి వీక్ ఒకసారి ప్లాన్ చేద్దామా? బాగుంటుంది. వీకా? సరే పోనీ మంత్కి. మంత్ అంటే సరే అట్లీస్ట్ 6 monthskైనా. 6 months అంటే కష్టమేమో. అబ్బా జోక్ చేశానే బాబు. సరే వీక్ ఒకసారి ప్లాన్ చేద్దాంలే. సరే, అబద్ధం చెప్పడం తప్పే. ఇంకా అలా చేయనంటున్నా కదా. లెట్స్ గెట్ బ్యాక్ టు నార్మల్. ఐ వాంట్ టు మ్యారీ యూ. సి ఐ లవ్ యూ. కానీ నువ్వు అబద్ధం చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవ్వను. అది గుర్తుపెట్టుకో. అర్థమైంది. నీకు నచ్చినట్టే ఉంటాను. అయితే పెళ్ళి ఓకేనా? అంత లేదమ్మా. ఫస్ట్ మా డాడీని ఒప్పించు, తర్వాత మాట్లాడదాం. ఇప్పటికిప్పుడు మీ నాన్న ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అదంతా నాకు తెలియదు. మా డాడీని ఒప్పించు, తర్వాత మాట్లాడు. ఇప్పుడు ఆ టాస్క్ కూడా నాకేనా? ఏదో జీవితం. Something about you was off. Something about you was off. But I was too blind to see it. ఏమైందన్నా? ఇక్కడ ఒక అమ్మాయి జాయిన్ అయింది. మీరు ఎవరైనా చూసారా? తెలీదన్నా. అన్నా సారీ. పర్లేదండి, ఎప్పుడైనా వచ్చారు కదా.
తనకి ఏమైంది? చనిపోయింది. నీకు ఈ అమ్మాయి ముందే తెలుసా? 2 minutes ఇక్కడే కూర్చో, సెల్ ఎక్కడ పెడుతున్నాను చూడు. ఇవన్నీ కావాలా? ఏదో వైరల్ ఫీవర్ అంట, అన్నీ తగ్గిపోద్దులే. వెళ్ళి బండి తీసుకొస్తా. ఏ చూసుకోవాలి కదా, కడుపులో ఉంది బిడ్డ అనుకున్నా బొమ్మ అనుకున్నావా? ఆ రోజు ఆ అమ్మాయి నన్ను కింద పడకుండా పట్టుకుంది కాబట్టి పాప మనకి దక్కిందండి. తను ఎలా చనిపోయింది? తన పేరు మన పాపకి ఆ పేరు పెడదామా?